హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఈ రాత్రి మేము వీడియో చేయడానికి ఇష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీడియో అనేది పెట్టడం లేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే రాత్రి క్యాంపింగ్, చిన్న క్యాంపింగ్ అంటే గుడిసెలో మేము పండుకునేటువంటి స్థలానికి చిన్న క్యాంపింగ్ చేయాలని వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు మీ సపోర్ట్ వల్ల మీరు ఎంతైనా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి అయితే మేము పాకకి పండుకోవడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఈ వరి చేనుల్లో 2 రోజులు అయింది ఫ్రెండ్స్. ఈ వరి చేనికి వచ్చి పందులు వచ్చి తినటం వల్ల చాలా బాధ అనిపించింది. అందుకే ఎలాగైనా మా పందులు తినకుండా ఇక్కడ కాయాలని మేము చూడండి గుడిసెలాంటిది వేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది అయితే గుడిసె ఫ్రెండ్స్. అంటి ఆకులు వేసాం, అరటి ఆకులు. తర్వాత దాని మీద ఏంటంటారు, కవర్ వేసాం ఫ్రెండ్స్. ఎందుకు కవర్ వేసామంటే మంచు పడుతుంది ఫ్రెండ్స్. మంచు పడడం వల్ల దగ్గు, జలుబులు వస్తాయి. చూడండి, కొద్ది చలి వేస్తే ఈ మంట ఇక్కడ కాంటం. ఎందుకు మంటకు పెడతామంటే ఫ్రెండ్స్, చూడండి, అడవి జంతువులు వచ్చినప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారని తెలియాలని ఈ యొక్క మంట పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే మా బ్రదర్ పడుకుంటాడు, ఇక్కడైతే నేను, ఒక తమ్ముడు ఉంటాడు, నాతో పడుకుంటాడు. చూడండి, చుట్టుపక్కల అంతా చీకటిగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు లేవాలి. ఎందుకు లేవాలంటే మరి రాత్రిపూట జంతువులు వస్తాయి కదా, అవి తినేకుండా ఉండాలంటే కొద్దిగా మెలుగుగుండి కాయాలి. అప్పుడే ఆ పంటని మనము పండినటువంటి పంటని రక్షించగలుగుకుంటాము. చూడండి, నేను 2 రోజులు అయింది రాపోవడం వల్ల ఒక మడి అంతా పందులు అనేవి తినేసి ఫ్రెండ్స్, చాలా బాధ అనిపించింది. అందుకే ఈ పాక వేసి ఇక్కడ నిన్న రాత్రి నుంచి పండుకుంటున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే ఇంటి బద ఫ్రెండ్స్. అంటే మా ప్రాణం మీదకి వచ్చినప్పుడు దీంతో దాడి చేస్తాం. ఎందుకు దాడి చేస్తామంటే మా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే ఇంటి బద. రాత్రిపూట ఒకవేళ ఆ యొక్క పందిల గుంపులు వచ్చి అంటే దీని మీద దాడి చేస్తాము. దాడి చేసి ఒకవేళ మా మీదకి అటాక్ చేస్తే మేము కూడా అటాక్ చేయడానికి మా దగ్గర సరైన బాణాలు ఉన్నాయి. ఇవైతే నేను తలగడ దగ్గరే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కర్రలు, అగ్గి పెట్టుకోవడానికి కర్రలు అండి. ఇవి కర్రలు. ఇదొక దుప్పటి ఫ్రెండ్స్. దుప్పటి కూడా తీసుకున్నాను, ఎందుకంటే చలి అవుతుంది కాబట్టి. ఈరోజైతే నేను ఈ రాత్రి పండుకొని, చాలా భయం వస్తుంది, కాకపోతే పండుకొని మరలా లేవాలి. లేచిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఫ్రెండ్స్. తప్పకుండా మా యొక్క వీడియోని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి. చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము పెట్టే ప్రతి వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళొక వీడియోని కలుసుకుందాం. బాయ్.